स्वागतम షార్ట్ కట్ ఈ మూవీ టైటిల్ షార్ట్ కట్ గానీ ఎంతో కష్టపడి తీసినట్టు తెలుస్తా ఉంది. చాలా బాగుంది. రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా తీశారు. కెమెరామ్యాన్ బాగుందండి. డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఎడిటర్ గురించి అది చెప్పాల్సిన పని లేదు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా బాగా చేశారు. బాగుంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిపోయింది. రాలేదా ఆయన అనివే ప్రొడ్యూసర్లు నిజంగా వాళ్ళు సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా ఈజీ. సినిమా తీయడం చాలా కష్టం. మరి టేస్ట్ చేయాలంటే వాళ్ళకి ఇంకా ఈజీ. ఎందుకంటే ఫోన్ చేసి అన్న నువ్వు వస్తావా రావాలంటాడు. లేకపోతే మళ్ళీ ఎక్కడ వాడి మాట్లాడతాడని భయం. చూసారా వాడే ప్రమోట్ చేసుకుంటాడు. నేను చిన్న విషయం కాదు. నేను ఎక్కువగా చిన్న సినిమాలు చేశాను. నిర్మాత కష్టాలు అంతా ఇంత ఉండవు. ఇవాళ పరిస్థితుల్లో అయితే ఆడియన్స్ పోయిందా కూడా ఆగే పరిస్థితులు లేవు. దాని గురించి సినిమా గురించి ఒక చిన్న ట్రైలర్ రాగానే ఆ సినిమా గురించి మాట్లాడేసుకొని ప్రొడ్యూసర్ టైం బాగుంటే బాగుంటుంది. లేకపోతే చేయగలిగేది ఏం లేదు. ఎవరు వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు, చెప్పేసుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సినిమా చేయాలంటే చాలా కష్టం ఉండాలి. నిర్మాతలకి నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ది బెస్ట్. నిజంగా ఈరోజు ఈ సినిమా అసలు సినిమా కంప్లీట్ అవడం పెద్ద మ్యాటర్. దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి రిలీజ్ తీసుకురావడం అంటే ఇంకా చాలా పెద్ద మ్యాటర్. ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన కళ్ళ ముందు ఈ మధ్యకాలంలో అంటే మేము బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక కనపడలేదు. కానీ అంత ముందు మేము లేనప్పుడు చాలా సినిమాలు, మ్యాడ్ లాంటి సినిమాలు చాలా పెద్ద హిట్లు అయిన సినిమాలన్నీ కూడా. అలాగే ఈ సినిమా కూడా ముఖ్యంగా చూస్తుంటే సినిమాలో కామెడీ కంటెంట్ కూడా బాగా అనిపించింది. ఆర్టిస్టులందరూ కూడా ఒక ఫన్ అనేది చాలా బాగా కనిపిస్తా ఉంది. అలాగే సందీప్ ఎందుకంటే వాడు నాకు డాన్స్ నేర్చుకునేటప్పుడు నుంచి తెలుసు. నాకు కూడా నేను ఉన్నప్పటి నుంచి తెలుసు. స్వర్ణ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకునేవాడు. సో తను ఈరోజు హీరోగా చేయడం అంటే నిజంగా తన ఏదైతే ఒక డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే ఈ రోజున. అలాగే మంచి కొరియోగ్రాఫర్ గా మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఒక మంచి రీల్ కూడా అది యానిమల్ లో ఒక బీజియం చేసి ఎంట్రీ బీజియం చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు. సో పాన్ ఇండియా లెవెల్లో తెలిసిపోయాడు వాడు. సో కాబట్టి డెఫినెట్ గా ఏ విధంగా అయినా సరే ఒకటి టెక్నీషియన్ ఎవరైనా ఇండస్ట్రీలో నిలబడటం ముఖ్యం. ఆ తర్వాత మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఫస్ట్ నిలదొక్కోవాలి, పేరు రావాలి. ఆ తర్వాత మనం ఏ ఆట ఆడినా కూడా కష్టపడి ఆడితే ఖచ్చితంగా నిలబడతాం. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున సందీప్ మంచిగా ఒక పెద్ద సినిమాలో, పాన్ ఇండియా సినిమాలో ఒక హీరోకి ఇంట్రడక్షన్ లాంటి ఒక బీజియం చేయడం అంటే తమాషా కాదు. సో ఆల్ ది బెస్ట్ సందీప్. డెఫినెట్ గా కష్టపడతా ఉంటే నిజాయితీగా అంతే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారు. లైఫ్ ఎక్కువ పెద్ద సీరియస్ గా తీసుకోవాలి. చాలా ఈజీగా తీసుకోండి. ఎవ్రీడే ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ డెఫినెట్ గా రిలీజ్ కావాలంటే కష్టపడి తీశారు కాబట్టి డెఫినెట్ గా పెద్ద హిట్ అవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు ముఖ్యంగా యూట్యూబర్స్ కానివ్వండి, ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని మొదటి నుంచి కూడా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తారని ఉంది. అలాగే దీనికి కూడా మంచి సపోర్ట్ చేయాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ కూడా థ్యాంక్స్. అలాగే సందీప్ తరఫున, అలాగే ఎందుకంటే సందీప్ గారు ఇప్పుడు మా ఫ్యామిలీ. బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఆ 20 మంది కంటెస్టెంట్ ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యాం. ఏమే తమ్ముడే బ్యాగడ్ అన్నట్టు ఫ్యామిలీ గొడవలే అవన్నీ మర్చిపోండి.
బ్రహ్మాండంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్స్ ఇంకో సినిమా తీసే డబ్బులు రావాలని, డైరెక్టర్ గారికి ఇంకో 2 సినిమాలు రావాలని, అలాగే మా యూట్యూబర్స్ అందరికి కూడా మోర్ అండ్ మోర్ కంటెంట్ దొరకాలని, తమ్మునైల్స్ మాత్రం పాజిటివ్ గా రాయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.